వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనే సిరీస్లో భాగంగా ఎనర్జీ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని నేను 2 విధాలుగా డివైడ్ చేశాను. ఒకటి మెటీరియలిస్టిక్ వరల్డ్, 2 స్పిరిచువల్ వరల్డ్. మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఎనర్జీని సైన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సైన్స్లో చాలా టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నా కానీ 3 ప్రథమంగా మాట్లాడుకుంటారు. అందులో మొదటిది పొటెన్షియల్ ఎనర్జీ, 2 కైనెటిక్ ఎనర్జీ, 3 మెకానికల్ ఎనర్జీ. ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అయినా కానీ ఒకే లాని బేస్ చేసుకొని ఉంటుంది. అదే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. శక్తి అనేది సృష్టించలేము, అలా అని నాశనం కూడా చేయలేము. కానీ దాన్ని ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మనం మార్చుకొని వాడుకోవచ్చు. ఉదాహరణకి వాటర్లోంచి మనం కరెంట్ని ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే గాలిలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని సిగ్నల్స్గా యూజ్ చేసుకుంటున్నాం. ఇలా ఎనర్జీ అనేది మెటీరియలిస్టిక్ వరల్డ్లో మన లైఫ్ని చాలా సులభాంతరం చేస్తుందండి. ఇలాగే స్పిరిచువల్ వరల్డ్లో కూడా మన ఎనర్జీని యూజ్ చేసుకొని లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఎనర్జీని యూజ్ చేసుకొని మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ హెల్దీగా వెల్దీగా అవ్వచ్చు. ఎలా ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో ఈ ఎనర్జీ యూసేజ్ని తీసుకొచ్చాయి.